మనకు అనుకూలమైన వాటిని అనుసరిస్తాము, మనకు అనుకూలం కాని వాటిని సమర్థించుకోవటానికి ప్రయత్నం చేస్తాం. సమర్థించుకోవటానికి, అరే ఆ మాట చెప్పిన దేవుడే ఈ మాట కూడా చెప్పాడు కదా అని అనుకోలేం ప్రియులారా. అనేక మంది ఈ విధంగా కొన్ని ఆజ్ఞలు అనుసరించి నడుస్తున్నారు, కొన్నిటిలో ప్రియులారా తప్పిపోతూ ఉన్నారు. కానీ నిజంగా నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొంటారు అన్నారు ప్రియులారా. హిజ్కియా ప్రేమ కలిగిన వాడు. దీనిని బట్టి ఏమర్థమవుతుందంటే దేవుడిని ప్రేమించాడు, దేవుని ప్రజలను ప్రేమించాడు. నువ్వు దేవుని ఆజ్ఞలను ప్రేమించే వ్యక్తివైతే దేవుణ్ణి ప్రేమిస్తావు, దేవుని ప్రజలందరినీ కూడా ప్రేమిస్తావు ప్రియులారా. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది మీ దేవుని ఆజ్ఞలను గైకొంటూ ఉన్నాము? దేవుని ఆజ్ఞలను గైకొంటమంటే దేవుణ్ణి ప్రేమించటం. దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి ఆయన ఆజ్ఞలు గైకొనకపోతూ ఉంటే, తోటి వ్యక్తిని ప్రేమించలేకపోతే బైబిల్ అంటుంది మనం అబద్ధీకులము. ఏ అబద్ధీకుడు దేవుని పరలోక రాజ్యమునకు వారసుడు కానేరడు. కాబట్టి ప్రియులరా, అన్ని విషయాలలో వాక్యానుసారంగా జీవించాలి, దేవుని ఆజ్ఞలకు లోబడాలి, ప్రభు మాటను బట్టి నడుచు